ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తెలుగుదేశం అధినేత చంద్రబాబు లాంగ్వేజ్ మారింది. బాడీ లాంగ్వేజ్ కూడా మారింది. అధికారంలో ఉన్నప్పటికీ పార్టీలో ఏదో వెలితి వెంటాడుతోందని ఆయన ఆందోళన చెందుతున్నట్లుగా తెలుస్తోంది. ప్రజల్లో విశ్వాసాన్ని ప్రోది చేసుకునే ప్రయత్నాలు ఫలించటం లేదని ఆయన గుర్తించారు. ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలమయ్యామని అర్థం చేసుకుని చంద్రబాబు తీవ్ర ఒత్తిడిలో మునిగిపోయారు. కేంద్రంలోని బీజేపీకి, ప్రధాని మోదీకి తను అత్యంత సన్నిహితుడైనప్పటికీ క్షేత్రస్థాయిలో ప్రజలను మెప్పించడం అంత సులభం కాదని ఆయన గ్రహించారు. పైగా తల్లికి వందనం, విద్యార్థులకు కిట్లు జాప్యం చేస్తోన్న ప్రభుత్వం ఎటువైపు నుంచి ఎలాంటి విమర్శలు వస్తాయోనని భయపడుతోంది. అందుకే ఏపీ ప్రజలను మెప్పించేందుకు ప్రతి ఒక్క టీడీపీ కార్యకర్త కృషి చేయాలని చంద్రబాబు ఆదేశించారు. శ్రేణులంతా సైకిల్పై తిరుగుతూ జనానికి చేరువ కావాలని సూచించారు. ఈ నెల 25 నుంచి ప్రజల మధ్య ఉండాలని దిశానిర్దేశం చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు పక్కా కార్యాచరణ రూపొందిస్తున్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వరుసగా నెరవేర్చుకుంటూ వస్తున్నామన్న విషయాన్ని జనంలోకి తీసుకెళ్లేందుకు కార్యకర్తలంతా ప్రయత్నించాలని ఆయన ఆదేశిస్తున్నారు. నేతలు, కార్యకర్తలు విభేదాలను విడనాడి సమిష్టి తత్వంతో పనిచేయాలని ఆయన కోరుతున్నారు. ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలను లిస్టు రాసుకొని నియోజకవర్గం, మండలం, గ్రామం, ఇల్లు ఇలా దేనికదే విభజన చేసుకొని ఒక ఇంట్లో ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారు, వారికి ప్రభుత్వం నుంచి ఏ సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయనే విషయాన్ని లిఖితపూర్వకంగా వివరించాలని తాజాగా పార్టీ నుంచి మండల స్థాయి నాయకులకు సమాచారం చేరింది. ఈ లిస్టును తయారు చేసుకునేందుకు 10 రోజుల సమయం ఉందని కూడా చెబుతున్నారు. వైసీపీ హయాంలో పెండింగ్లో ఉన్న సమస్యలను తాము ఎలా పూర్తి చేశామో కూడా వివరించాలని చంద్రబాబు ఆదేశించినట్లుగా చెబుతున్నారు. ఎన్ని చేసినా టీడీపీలో ఒక భయం ఉంది. ప్రభుత్వానికి ఎదురవుతోన్న ఆర్థిక ఇబ్బందుల కారణంగా కీలక పథకాల అమలులో జాప్యం జరుగుతోందని వారు గ్రహించారు. అందులో తల్లికి వందనం కార్యక్రమం కూడా ఒకటని చెప్పుకోవాలి. తల్లికి వందనం పథకానికి సంబంధించి ఎప్పటినుంచో కసరత్తు ప్రారంభించిన ప్రభుత్వం సచివాలయాల వారీగా సర్వేలు కూడా చేసింది. ఈ క్రమంలో జూన్ 19న తల్లికి వందనం నిధులు జమ చేస్తారని ఎదురుచూశారు. మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ పెట్టి అదే రోజున నిధులు జమ చేస్తారని వార్తలొచ్చాయి. అయితే ఇప్పుడు సీన్ మారింది. తల్లికి వందనం జూలై మొదటి వారానికి వాయిదా పడినట్లుగా చెబుతున్నారు. గతేడాది విద్యా సంవత్సరం మొదటి రోజునే తల్లికి వందనం అమలు చేస్తే ఈ ఏడాది మాత్రం కనీసం పక్షం రోజులు ఆలస్యమవుతోంది. దీనివల్ల జనంలో అనుమానాలు తలెత్తుతాయని, విపక్ష వైసీపీ దాన్ని క్యాష్ చేసుకునే ప్రమాదం ఉందని చంద్రబాబు గుర్తించారు. ఆ సమస్య నుంచి బయటపడేసే బాధ్యతను క్షేత్రస్థాయి నేతలపై మోపారు. వాళ్ళు ఎంతవరకు సక్సెస్ అవుతారో చూడాలి.